హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒకప్పుడు మనం సినిమా అంటే కథ కోసం మాత్రమే కాదండి, కడుపుబ్బ నవ్వుకోవడానికి కూడా థియేటర్స్కి వెళ్ళే వాళ్ళం. ఒక్కసారి ఆలోచించండి, నువ్వు నాకు నచ్చావు, మన్మధుడు, వెంకీ, డి, దుబాయ్ సీను, రెడీ, దూకుడు, రేసుగుర్రం లాంటి సినిమాలు చూసినప్పుడు సినిమా అయిపోయిన తర్వాత కూడా వాటిలోని డైలాగ్స్, కామెడీ సీన్స్ మనం ఫ్రెండ్స్ తోటి రోజులు నెలల తరబడి మాట్లాడుకునే వాళ్ళం. సో బ్రహ్మానందం గారి ఎక్స్ప్రెషన్స్, ఎంఎస్ నారాయణ గారి కామెడీ, కోట శ్రీనివాసరావు గారి టైమింగు, సునీలు, వేణుమాధవ్, వాలి లాంటి కమెడియన్స్, వీళ్ళ కామెడీ సీన్స్ ఇప్పటికీ యూట్యూబ్లో క్లిప్స్ లాగా వస్తూ ఉంటే మనం నవ్వు ఆపుకోలేము. అలాంటి కామెడీ సీన్స్ ఉండేవండి. కానీ ఇప్పుడు మనం ఒక ప్రశ్న అడగాలి, అప్పట్లో వచ్చినంత మంచి కామెడీ మూవీస్ ఇప్పుడు ఎందుకు రావడం లేదు? కామెడీ మూవీస్కి పూర్తిగా డిమాండ్ తగ్గిపోయిందా, లేక ఆడియన్స్ మారారా, లేక కామెడీ రైటింగ్లోనే మార్పు వచ్చిందా? ఈ వీడియోలో ఇదే విషయం గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఓకే ఫ్రెండ్స్, సో అప్పటి కామెడీ ఎందుకు స్పెషల్గా ఉండేది అసలు ఇంతకీ? మొదట మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. అప్పటి సినిమాల్లో కామెడీ అంటే కేవలం జోక్స్ కాదండి, సిచ్యువేషన్ నుంచి కామెడీ అనేది వచ్చేది. ఉదాహరణకు, ఒక క్యారెక్టర్ ఒక సిచ్యువేషన్లో ఇరుక్కున్నప్పుడు అతను తప్పించుకోవడానికి ట్రై చేసేవాడు. అక్కడ ఇంకో క్యారెక్టర్ వచ్చి సిచ్యువేషన్ని ఇంకో కాంప్లికేట్ చేసేది. సో అక్కడి నుంచి కామెడీ అనేది డెవలప్ అవుతుండే. అంటే స్టోరీ, సిచ్యువేషన్, క్యారెక్టర్, కామెడీ ఇవన్నీ కలిపితే ఒక సీన్ అనేది డెవలప్ అవుతుండే. సో అది ఒక ప్రాసెస్ అనేది. అందుకే కామెడీ న్యాచురల్గా అనిపించేది. మనకు ఇక్కడ కామెడీ సీన్ పెట్టారు అనే ఫీలింగ్ అనేది రాకపోయేది. స్టోరీలోనే ఒక భాగమై కామెడీ అనేది ఉండేది. సో క్యారెక్టర్ వల్లే కామెడీ గుర్తుండిపోయేది. అప్పట్లో క్యారెక్టర్ వల్ల మనకు కామెడీ అనేది గుర్తుండిపోయేది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఒకప్పుడు కామెడీకి స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉండేవి. సో బ్రహ్మానందం గారు ఒక క్యారెక్టర్ చేస్తే ఆ క్యారెక్టర్ ఒక ప్రత్యేకమైన పర్సనాలిటీ ఉండేది. అతని బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, ఎక్స్ప్రెషన్స్, సో సిచ్యువేషన్కి రియాక్షన్స్ అన్నీ కలిపి కామెడీ క్రియేట్ చేసేవి. అదేవిధంగా ఎంఎస్ నారాయణ గారు కానీ, కోట శ్రీనివాసరావు, సునీలు, వేణుమాధవ్, వాలి లాంటి క్యారెక్టర్స్ కూడా తమకు ప్రత్యేకమైన కామెడీ స్టైల్ డెవలప్మెంట్ చేసుకున్నారు. అందుకే వాళ్ళు స్క్రీన్ మీద కనిపించగానే ఆడియన్స్కి నవ్వు ఆగబోయేది. సో కేవలం డైలాగ్ వల్లే కాదు, క్యారెక్టర్ వచ్చినప్పుడల్లా సో ఆడియన్స్ పగలబడి నవ్వేవాళ్ళు. మళ్ళీ ముఖ్యంగా కామెడీ అనేది టైమింగ్స్ పైన ఆధారపడి ఉంటుందండి. కామెడీలో ఒక డైలాగ్ చెప్పడం కంటే ఎప్పుడు చెప్పాలి, ఎలా చెప్పాలి, ఎంత గ్యాప్ ఇవ్వాలి అనేది చాలా ఇంపార్టెంట్. అప్పటి కమెడియన్స్ టైమింగ్ అనేది చాలా అద్భుతంగా ఉండేది. ఒక చిన్న ఎక్స్ప్రెషను, ఒక చిన్న పాసు, ఒక చిన్న రియాక్షను, కొన్నిసార్లు డైలాగ్ లేకపోయినా కూడా ఆడియన్స్ పకలబడి నవ్వేవాళ్ళు. అదే కామిక్ టైమింగ్. ఇప్పుడు కూడా మంచి కమెడియన్స్ ఉన్నారు, కానీ వాళ్ళకు సరైన రైటింగు, సరైన సిచ్యువేషన్స్, సరైన స్క్రీన్ టైం దొరకట్లేదు. సో మేబీ మంచి టైమింగ్, మంచి వాళ్ళకంటూ ఒక సిచ్యువేషన్ కామెడీ ఇస్తే మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది అనుకుంటా. సో అప్పట్లో కామెడీకి స్టోరీ సపోర్ట్ ఉండేది. సో కామెడీ అనేది స్టోరీలోనే ఇన్వాల్వ్ అయి ఉండేది. ఒకప్పుడు కామెడీ మూవీస్ అయినా స్టోరీ స్ట్రాంగ్ ఉండేది. ఉదాహరణకు నువ్వు నాకు నచ్చావు. సో అందులో ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి, లవ్ స్టోరీ ఉంది, క్యారెక్టర్స్ ఉన్నాయి, కాన్ఫ్లిక్ట్ ఉంది. దాని మధ్యలో కామెడీ ఆర్గానికల్లీ వస్తుండేది. అందుకే మనం కామెడీ మాత్రమే కాదు, ఆ మూవీ మొత్తాన్ని కూడా ఎంజాయ్ చేసేవాళ్ళం. అదే మన్మధుడు, వెంకీ, డి, రెడీ లాంటి సినిమాల్లో కూడా కనిపిస్తుంది. కామెడీ, స్టోరీ, క్యారెక్టర్, ఎమోషన్ ఇవన్నీ కలిపితే మూవీ మాత్రం ఎక్సలెంట్గా ఉండేది, మెమరబుల్గా ఉండేది మనకు. సో ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు మొత్తం సోషల్ మీడియా వల్ల హ్యూమర్ అనేది కొంచెం మారిపోయింది. ఇప్పుడు సిచ్యువేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంది. మన చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఉన్నాయి, యూట్యూబ్ షార్ట్స్ ఉన్నాయి, మీమ్స్, ట్రెండింగ్ డైలాగ్స్. ఒక జోక్ వైరల్ అవుతుంది, 2 రోజుల్లోనే మరొక జోక్ వస్తుంది. అంటే ఆడియన్స్కి హ్యూమర్ చాలా ఫాస్ట్గా కన్స్యూమ్ చేసే హ్యాబిట్ వచ్చింది. సో అందువల్ల మూవీస్లో ఒక జోక్ చెప్పడానికి 2 నుంచి 3 నిమిషాలు బిల్డప్ ఇస్తే కొంతమంది ఆడియన్స్కి అది స్లోగా అనిపిస్తుంది. సో ఇప్పుడు ఆడియన్స్కి మనకు క్విక్ హ్యూమర్ అనే అలవాటు అయిపోయింది మొత్తానికి. కానీ ప్రాబ్లం ఏంటంటే, రీల్స్లో వర్క్ అయ్యేది మనకు 2 hours సినిమాలో చూసినప్పుడు వర్క్ అవ్వదు. సినిమాకి
రైటింగ్, సెటప్, క్యారెక్టర్ డెవలప్మెంట్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఫోర్స్డ్ కామెడీ ఇది కూడా నవేడేస్ బిగ్గెస్ట్ ప్రాబ్లం అండి. ఇప్పుడు కొన్ని సినిమాల్లో కామెడీ కోసం ప్రత్యేకంగా ఒక కమెడియన్ క్యారెక్టర్ తీసుకొస్తారు. హీరో సీరియస్గా స్టోరీ వెళ్తుంది హీరోతోటి, సడన్లీ కామెడియన్ వస్తాడు, ఒక జోకు, మరొక జోకు, కొన్ని డబుల్ మీనింగ్ డైలాగులు, మళ్ళీ మెయిన్ ట్రాక్. సో ఆడియన్స్కి వెంటనే తెలుస్తుంది, ఆడియన్స్ వెంటనే బోర్ ఫీల్ అవుతున్నారు. మంచి మెయిన్ ట్రాక్ నడుస్తూ ఉంటే మధ్యలో ఈ లోల్లేంద్ర నాయన అనే స్టేజ్కి వచ్చింది. సో ఇది మెయిన్ ప్రాబ్లం అవుతుంది. ఇది కామెడీ ట్రాక్ కోసం పెట్టారనే విషయం కూడా ఈజీగా అర్థమైపోతుంది ఆడియన్స్కి. సో అప్పటికి ఇప్పటికి ఇదే మెయిన్ డిఫరెన్స్. సో అప్పట్లో కామెడీ అనేది స్టోరీలో భాగమయ్యేది, ఇప్పట్లో ప్రత్యేకంగా ఒక ట్రాక్ తీసుకొస్తారు, మళ్ళీ మెయిన్ ట్రాక్ అది డిస్టర్బెన్స్గా మారిపోతుంది. సో అది పెద్ద బిగ్గెస్ట్ ప్రాబ్లం అయింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడున్న మూవీస్ హీరో సెంట్రిక్ మూవీస్ అనేది పెరగడం ఇంకో మేజర్ రీజన్ అండి. ఇప్పుడు చాలా సినిమాలు హీరో ఇమేజ్ చుట్టూ తిరుగుతున్నాయి. మాస్ ఎలివేషన్స్, యాక్షన్ బ్లాక్స్, హీరో ఇంట్రడక్షన్, ఫైట్ సీన్స్, ఇంటర్వెల్ బ్లాంక్, క్లైమాక్స్ ఎలివేషన్స్ ఇవన్నీ ఎక్కువ ఇంపార్టెన్స్ తీసుకుంటున్నాయి. సో ఇలాంటి సినిమాల్లో కామెడీకి స్పేస్ అనేది తగ్గిపోవడం జరిగింది. అయితే కామెడీ పూర్తిగా ఉండకపోవడానికి ఎలాంటి ఆస్కారం లేదు. సో కామెడీతో మాస్ సినిమాలు కూడా చాలా మట్టుకు హిట్ అయ్యాయి. సో మాస్ సినిమాలలో కూడా కామెడీ అనేది బ్యూటిఫుల్గా వర్క్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ దూకుడు తీసుకోవచ్చు, రేస్ గుర్రం తీసుకోవచ్చు. ఇలాంటి సినిమాల్లో మంచి ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు మనం. అక్కడ హీరో ఎలివేషన్స్తో పాటు కామెడీ కూడా బ్యాలెన్స్ చేసింది. కానీ ఇప్పటికి కూడా కామెడీ అనేది పూర్తిగా చనిపోలేదు. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఇప్పుడు అసలు మంచి కామెడీ సినిమాలు రావడం లేదు అని పూర్తిగా చెప్పడం కూడా కరెక్ట్ కాదు. రీసెంట్ ఇయర్స్లో మంచి కామెడీ ఓరియంటెడ్ మూవీస్ కూడా వచ్చాయండి, చూసుకోవచ్చు. జాతిరత్నాలు, మత్తు వదలరా, బ్రోచేవారు ఎవర్రా, మ్యాడ్ ఇలాంటి సినిమాలు కూడా ఆడియన్స్కి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చాయి. సో అంటే ఆడియన్స్కి కామెడీ మీద ఇంట్రెస్ట్ అనేది తగ్గలేదు, ఇంట్రెస్ట్ ఉంది. కాకపోతే మంచి మూవీస్ అనేటివి రావాలి, కొత్త టైప్స్ మూవీస్ అనేటివి రావాలి. సో స్టోరీలో ఇంక్లూడ్ అయిన కామెడీ సీన్స్ అనేవి రావాలి, అప్పుడు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. కామెడీ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. సో మనకు మైండ్ కూడా రీఫ్రెష్ అవ్వడానికి. సో ఇప్పుడు ఆడియన్స్కి ఏం కావాలి, అసలు కామెడీ ఎలాంటి కామెడీ కావాలి అంటే చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే, ప్రస్తుతం ఆడియన్స్కి కేవలం కమెడియన్ వచ్చి జోక్స్ చెప్పడం మాత్రమే సరిపోదు. వాళ్ళకు కావాల్సింది స్మార్ట్ కామెడీ, సిచ్యువేషనల్ కామెడీ, క్యారెక్టర్ బేస్డ్ కామెడీ, న్యాచురల్ డైలాగ్స్, గుడ్ టైమింగ్. సో ఇలాంటివి ఉంటే మనకు వర్కౌట్ అవుతుందండి. ఏదో జస్ట్ టైంకి వచ్చేసి ఒక 4 డైలాగ్ చెప్పిందా, డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్పినామా వెళ్ళిపోయినామంటే ఎవరికి నచ్చదో అది పెద్ద బోర్ ఫీల్ అవుతారు. సో మనకు అలాగే కామెడీతో పాటు మంచి ఎమోషనల్ కూడా ఉండాలి. సో అట్లాంటి సీన్స్ పడితే ఖచ్చితంగా క్యారెక్టర్కి మంచి ఎమోషన్ కనెక్ట్ అయ్యి మనకు క్యారెక్టర్ అనేది ఎలివేట్ అవుతుంది మంచిగా. సో ఆడియన్స్ కూడా మంచిగా ఫీల్ అవుతారు. నిజం చెప్పాలంటే ఒక మంచి కామెడీ మూవీకి అసలు ఏం కావాలి, నా ఆప్షన్ ప్రకారం పర్ఫెక్ట్ కామెడీ మూవీకి ఒక 5 థింగ్స్ అనేటివి ఇంపార్టెంట్ అండి. స్ట్రాంగ్ స్టోరీ. సో కామెడీ కోసం స్టోరీ ఉండకూడదు, స్టోరీలో కామెడీ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మెమరబుల్ క్యారెక్టర్స్. క్యారెక్టర్ చూస్తేనే ఆడియన్స్కి నవ్వు రావాలి. ఇప్పుడు బ్రహ్మానందంగా చూస్తే అప్పట్లో ఆయన ఎక్స్ప్రెషన్ చూస్తేనే నవ్వు వస్తుండే, పడుకున్న నవ్వు వస్తుండే, నిలబడ్డ నవ్వు వస్తుండే, నడిచిన నవ్వు వస్తుండే. సో అలాంటి క్యారెక్టర్స్ చూస్తేనే ఆడియన్స్కి నవ్వు వచ్చే మెమరబుల్ క్యారెక్టర్స్ కావాలి. నెక్స్ట్ వచ్చేసి న్యాచురల్ డైలాగ్స్. సో ఫోర్స్డ్ జోక్స్ కాదండి, సిచ్యువేషన్ నుంచి వెళ్ళి డైలాగ్స్ అనేటివి రావాలి. నెక్స్ట్ వచ్చేసి మనకు పర్ఫెక్ట్ టైమింగ్. కామెడీకి ఎప్పుడు కూడా టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది నెక్స్ట్ వచ్చేసి ఎమోషన్. సో ఆడియన్స్ కూడా ఎప్పుడు ఎమోషనల్గా ఫీల్ అవ్వాలి, అప్పుడైతేనే ఆడియన్స్ అనేది నవ్వుతారు. సో కానీ క్యారెక్టర్తో కనెక్ట్ కూడా అవ్వాలి. సో ఈ 5 కలిస్తే ఒక కామెడీ మూవీ మనకి ఎప్పటికి కూడా ఎవర్ గ్రీన్ మూవీ అనేది అవుతుందండి. అసలు మనకి ఇప్పటికీ కూడా ఒకప్పటి కామెడీ మూవీస్ ఎందుకు గుర్తున్నాయి? ఇది కేవలం కామెడీ వల్ల కాదండి. మన చైల్డ్హుడ్, మన ఫ్రెండ్స్తో కలిసి థియేటర్స్కి వెళ్ళడము, టీవీలో సండేలో మూవీస్ చూడడము, ఫ్యామిలీ మొత్తం కలిసి సినిమాలు చూడడము. సో అప్పటి జరిగిన సిచ్యువేషన్స్ అన్నీ కూడా మన మైండ్లో ఉండిపోయినాయి. ఆ క్యారెక్టర్స్, ఆ సాంగ్స్, ఆ డైలాగ్స్ అన్నీ మన మెమొరీస్తో కనెక్ట్ అయిపోతాయి.
అందువల్లే ఇప్పటికీ ఆ సినిమాలోని క్లిప్స్ వస్తే కేవలం కామెడీ కోసమే నవ్వడం కాదండి, ఆ సిచ్యువేషన్ మొత్తం మనకు గుర్తొస్తాయి, పాత రోజులు మొత్తం మనకు గుర్తొస్తాయి. సో అందుకే ఆ కామెడీ తోటి మనం అంతగా స్పెషల్గా కనెక్ట్ అయిపోయామండి ఒకప్పటి మూవీస్ తోటి. సో మళ్ళీ అలాంటి కామెడీ ఎరా వస్తుందా అని అంటే నా ఆన్సర్ వచ్చేసి డెఫినెట్లీ రావచ్చు. ఎందుకంటే కామెడీకి ఆడియన్స్ ఎప్పుడూ ఉంటారు, ప్రతి జనరేషన్కి నవ్వు అనేది ఇంపార్టెంటు. కానీ ఫిలిం మేకర్స్ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, కామెడీ అంటే ఎక్కువ జోక్స్ కాదు, కామెడీ అంటే రైట్ క్యారెక్టర్, రైట్ సిచ్యువేషన్, రైట్ టైమింగ్, రైట్ రైటింగ్ అనేది. సో ఒక మంచి రైటరు, ఒక మంచి డైరెక్టరు, కొంతమంది టాలెంటెడ్ యాక్టర్సు, వీళ్ళ కాంబినేషన్ కుదిరితే మళ్ళీ మనకు ఎవర్ గ్రీన్ కామెడీ మూవీస్ కూడా కంపల్సరీ రావచ్చండి. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, కామెడీ మూవీస్ అనేవి ఎప్పటికీ ఎవర్ గ్రీన్ మూవీస్ అండి. సో మంచి మూవీ పడితే మాత్రం చాలామంది ఆడియన్స్ ఎంకరేజ్ చేయడానికి రెడీ ఉంటారు. సో మరి ఫ్రెండ్స్ మీకు ఏమనిపిస్తుంది, అప్పటి కామెడీ మూవీస్ నిజంగానే ఇప్పటి సినిమాల కంటే బెటర్గా ఉండేవా, లేక మన ఏజ్ మన మెమొరీస్ వల్ల అలా అనిపిస్తుందా? అలాగే మీకు ఇప్పటి వరకు వచ్చిన మూవీస్లలో అత్యంత ఇష్టమైన కామెడీ మూవీ ఏది? నువ్వు నాకు నచ్చావు, మన్మధుడు, వెంకీ, డి, రెడీ, దూకుడు ఇలాంటి మూవీస్లలో మీకు నచ్చిన మూవీ ఏది? లేదా అంటే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన జాతిరత్నాలు, మ్యాడ్, మత్తు వదలరా, సో మీ ఫేవరెట్ మూవీ ఏదో తప్పకుండా కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కంటే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో ఇలాంటి ఎన్నో వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. బాయ్.